ప్రభుత్వం తరఫున అధికారికంగా నిలుస్తున్నటువంటి మన జిల్లా బీసీ ఎడిటర్ ఆఫీసర్ శ్రీమతి జ్యోతి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా బీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. మహానుభావులు జయంతులు వర్ధంతులు కూడా మేడం గారు ఇదే హాల్లో ఇదే స్టేజ్ మీద ఎన్నో కార్యక్రమాలు దాదాపు పాల్గొనే సందర్భాలు ఉన్నాయి. మేడం గారు ప్రతి ఒక్కరి కూడా గుర్తుంచుకొని అందరికీ చిన్న పెద్ద లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరిని పిలిచి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. మన విశ్వబ్రాహ్మణ తరపున మేడం గారికి ఇంకొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజున మరి సృష్టికర్త విశ్వకర్మ వారసులైనటువంటి మన జాతి నిజంగా గొప్ప జాతి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టేజ్ ఆరంభించినటువంటి పెద్దలు ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున మరి కార్యక్రమానికి జిల్లా నుంచి అన్ని మండలాల నుంచి డివిజన్ నుంచి వచ్చినటువంటి మా విశ్వబ్రహ్మణ బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు ముందుగా హృదయపూర్వక నమస్కారం. విశ్వకర్మ అంటే విశ్వం అంటే సమస్తం, కర్మ అంటే చేయగలిగినవాడు, అంటే సమస్తాన్ని చేయగలిగిన శక్తి విశ్వకర్మకు ఉందని అర్థం. ఈ విశ్వకర్మ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం స్వయంభూగా అవతరించి గాలి, నీరు, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నక్షత్రాలు, అగ్ని ఇవేమీ లేనప్పుడే స్వయంభూగా జన్మించి వీటన్నింటినీ సృష్టించాడనేది మన పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ విశ్వకర్మ జయంతి దేశవ్యాప్తంగా మన దేశ ప్రధాని పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన కూడా ఆ దగ్గరలో కొన్ని స్కూళ్ళకి దగ్గరికి వెళ్ళి దేశ ప్రధాని కూడా కొన్ని సందర్భాలలో పిల్లలకి చెప్పే సందర్భాల్లో విశ్వకర్మ నైతో విశ్వము నయ్యే అని మన దేశ ప్రధాని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే విశ్వకర్మ పంచవృత్తులుగా అవతరించి ఇలా కంచరి, కమ్మరి, కంసాలి, శిల్పి, వడ్రంగి ఈ వృత్తులు లేని సమాజం ముందుకు పోదు. ఇందాక నాకంటే ముందు మాట్లాడు మా మిత్రుడు ఇవాళ మరి ఏదైనా సరే ఎవరిలో నాకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇక్కడ కూర్చున్న ఆఫీసర్ ఎవరైనా కూడా మనం లేనిది ఏ పనిముట్టు కూడా తయారు కాదు. అటువంటి గొప్ప జాతి మన విశ్వకర్మ జాతి. ఇలా విశ్వకర్మ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి కోసం మరి ద్వారకం నిర్మించడం కోసం నైటే ఆయన నిర్మించడం అనేది కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అట్నే దేవతల కోసం ఎన్నో ఇప్పుడు అంటే ఇలా విమానాలు, హెలికాప్టర్లు వచ్చినాయి. ఆయన అప్పట్లో పుష్పక విమానాలు తయారు చేశారు. అటువంటి గొప్ప మేధాశక్తి ఉన్నటువంటి జాతి విశ్వకర్మ. విశ్వకర్మ అనేది నిజంగా చెప్పాలంటే ఆ జాతిలో మనం పుట్టడం అనేది మనం నిజంగా అదృష్టవంతులంగా భావిస్తున్నాం. ఇవాళ మన విశ్వకర్మలో ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కూడా రెక్కాడితే డొక్కాడ మనుషులు ఉన్నారు. అయినా కూడా ఈ మాత్రం అభివృద్ధి చెంది ఇలా మన జనరేషన్ తర్వాత మన పిల్లల జనరేషన్ కొద్ది విద్యావంతులుగా ఉద్యోగాలు తీసుకొచ్చుకొని మనలో కూడా ప్రభుత్వ సెక్టర్లు అన్ని సెక్టర్లలో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు మనం ఉన్నటువంటి ఇలా ఈ కలెక్టర్ ఆఫీస్కి మన కలెక్టర్ గారు కూడా మన విశ్వకర్మ జాతి రెడ్డి. ఒకప్పుడు మరి బ్రిటిష్ మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్కి కూడా మరి మన విశ్వకర్మ సంతతికి సంబంధించిన వ్యక్తే ప్రధానిగా చేయడం జరిగింది. అటువంటి విశ్వకర్మ మరి ఇలా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ఇలా మేడం గారికి ఈ సభ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నాకంటే తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఇంకా అందరూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ చదివిస్తున్నా. థ్యాంక్ యూ.